ఈ రెస్టారెంట్లో ఏంటంటే ముందు టేస్ట్ చేయమంటారు. టేస్ట్ చేశాక నచ్చితేనే తినమంటారు ఈ రెస్టారెంట్ ఓనర్. సో ఫస్ట్ టైం ట్రై చేసాను, బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైస్ కంటే రాగి సంగటి బాగుంది అనమాట. సో సెకండ్ టైం కూడా పెట్టేసుకున్నాను. ఈ రెస్టారెంట్లో లక్ష్మి గారు ఒక్కరే దాదాపు ఫిష్కు సంబంధించి 15 కర్రీలు ఒక్కరే ఇక్కడ రెసిపీ అవన్నీ తయారు చేస్తారంట. రోజు ఎన్ని వెరైటీస్ తీసుకొస్తారు ఫిష్? రోజు మన దగ్గర 15 నుంచి 20 రకాల ఐటమ్స్ ఉంటాయండి. గ్రేవీ ఫిష్ ఫ్రై అని చెప్పి ఒకటి ఉందండి. అది ఫిష్ గ్రేవీ ఫిష్ ఫ్రై అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే అది ఆ టైపు ఇంకా హైదరాబాద్లో ఎక్కడ దొరకదు. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. ఫుడ్ అంట చాలా ఫేమస్ అంట. టేస్ట్ చేయడానికి ఇంటికి తీసుకెళ్తున్నా. టేస్ట్ చేశాను కానీ ఈ రేంజ్లో మాత్రం ఎప్పుడు టేస్ట్ చేయలేదు. హానెస్ట్గా చెప్తున్నా, చాలా బాగుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. మనము సీ ఫుడ్ తినాలంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎక్కడికి వెళ్ళాలంటారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ గోదావరిలో భీమవరం. అక్కడ మంచి సీ ఫుడ్ దొరుకుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్లో 25 నాన్ వెజ్ అంటే సీ ఫుడ్తో పాటు సీ ఫుడ్లో ఎన్ని రకాల కర్రీస్ ఉంటాయో అన్ని కర్రీస్ ఇక్కడ దొరుకుతాయి. చేప దొరుకుతుంది, పీతలు దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతాయి, అన్ని మనకు సీ ఫుడ్ సంబంధించి అన్ని కర్రీస్ ఇక్కడ దొరుకుతాయి. దాంతోపాటు చికెన్, తలకాయ, బోటి ఇవన్నీ కర్రీస్ ఇక్కడ దొరుకుతాయి. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఈ రెస్టారెంట్లో. ఏంటంటే ముందు టేస్ట్ చేయమంటారు. టేస్ట్ చేశాక నచ్చితేనే తినమంటారు ఈ రెస్టారెంట్ ఓనర్. అలా మీరు ఎంతసేపు టేస్ట్ చేయాలనుకుంటే కూడా టేస్ట్ చేయొచ్చు. అలా 25 కప్స్ కూడా ఇస్తారు మీకు నచ్చితేనే అప్పుడు తినచ్చు. మరిన్ని విషయాలు ఈ రెస్టారెంట్ గురించి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సీ ఫుడ్ అంటే హైదరాబాద్లో ఎగబడి తింటారు. ఎందుకంటే మన అమ్మమ్మ నానమ్మలు మనకు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు ఎక్కువ సీ ఫుడ్ బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా చూస్తే అందరూ ఫ్యామిలీసే ఎక్కువ కనిపిస్తున్నారు. సో లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు ఈ రెస్టారెంట్ గురించి మనం తెలుసుకుందాం. చూస్తే ఇక్కడ క్రౌడు చాలా అక్కడ మనం ఎక్కువ కనిపిస్తున్నారు. చాలామంది నిల్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. అలాగే ఇక్కడ చాలామంది కొంతమంది తింటున్నారు కూడా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. సో చూస్తున్నాం కదా ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. సో చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ చాలామంది తింటూ. సో ఇక్కడ కొంతమంది అయితే ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఎలా ఉందో. మీ పేరేంటి భయ్యా? మధు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఆంధ్ర ప్రాపర్, ఇక్కడ కొండాపూర్లో ఉంది. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. ఏది బాగా నచ్చింది? నేను అన్ని చికెన్ ఐటమ్స్ తీసుకున్నాను. చికెన్ బాగుంది. మొత్తం టోటల్ అన్ని చికెన్ చికెన్ తీసుకున్నాను. చికెన్ కాంబో. ఈ చికెన్ కాంబోలో మీకు ఏది బాగా నచ్చింది? చికెన్ గ్రేవీ బాగుంది. ఏదేమైనా టేస్ట్ బాగుందంట. బాగుంది. మీరు ఫిష్ తింటున్నారా? ఫిష్. ఫిష్లో ఏది తీసుకున్నారు మీరు? నేను బొమ్మడాయిలు తీసుకున్నాను. బొమ్మిడాయిలు. ఎలా ఉందండి టేస్ట్? బాగుంది, చాలా బాగుంది. ఇదివరకు వచ్చారా? ఇది ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా చెప్పారా లేకపోతే మీకు మీరుగా వచ్చారా? రీల్స్ ఫేమస్, రీల్స్ ద్వారా వచ్చాం. ఓకే, రీల్స్ చూసి వచ్చారా? ఎలా ఉంటుందని చూసి బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా కొండాపూర్ నుంచి వచ్చారా? కొండపూర్, మేమంతా ఒకటే. మీరు జాబ్ చేస్తారా? స్పెషల్గా అక్కడి నుంచి ఈ లంచ్ టైంలో ఇది తినడానికి వచ్చినట్టున్నారు. అవును. ఫుల్ సాటిస్ఫైడా మరి? ఫుల్ సాటిస్ఫైడ్. ఓన్లీ బొమ్మిడాయిలే తీసుకున్నారా ఇంకేమైనా తీసుకున్నారా? ఫుల్ కాంబో, 3 కర్రీస్ కాంబో తీసుకున్నా. నేను చికెన్ ప్లస్ బొమ్మడాయిలు తీసుకున్నా. సో బొమ్మిడాయిలు అదిరిపోయింది అంటారు. సూపర్. మీరు ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగారా లేకపోతే? ప్రాపర్ అమలాపురం, ఆంధ్రప్రదేశ్. జాబ్ పర్పస్గా ఇక్కడ ఉంటుంది. సో మరి మీ అమ్మమ్మ గుర్తొచ్చిందా మీకు? మీకు ఎలా ఉందండి ఫుడ్? ఏం తింటున్నారు? ఫిష్, చికెన్ గ్రేవీ కర్రీ, చిన్న గుడ్లు కర్రీ. ఎలా ఉంది? ఇల్లు గుర్తొచ్చిందన్న. అవును, రేట్ ఎలా ఉంది? మీరు కాస్ట్ రేట్తో మీరు హ్యాపీయేనా? రీజనబుల్ రేట్స్ ఉన్నాయా? రీజనబుల్. ఇదే కర్రీ ఆల్మోస్ట్ 500, 150 తీసుకుంటారు. బిలో 500లోనే 3 కర్రీస్ వచ్చాయి. 2 వైట్ రైస్ అండ్ గ్రీన్ రైస్ ఒకటి వచ్చింది. సో రీజనబుల్. మీ ఫ్రెండ్ చెప్తున్నాడు రీల్స్లో చూసి వచ్చారని. కంటిన్యూగా చూస్తున్నాం. సరే టేస్ట్ చేద్దాం. మా సైడ్ వాళ్ళు కదా, అన్నది భీమవరం అన్నాడు, మాది పక్కనే పాలకొల్లు, అమలాపురం. సో మా ఓడు ట్రై చేద్దాం
బాగుంటే డైలీ వస్తాం. సో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు? ఆల్మోస్ట్ 15 ఉంటుంది. మా రూమ్ నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్స్. సాటిస్ఫైడా? వెరీ మచ్. సో ఇక మళ్ళీ రీల్స్ చూడని అవసరం లేదనుకుంటా. మేము ఇంకన్నా తీసుకొస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరొక కస్టమర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ రెస్టారెంట్లో టేస్ట్ ఎలా ఉందో. ఏం తింటున్నారు మీరు? రాగి ముద్ద ప్లస్ ఇంకా ఫస్ట్ ఇదేంటో నాకు తెలీదు, సో ట్రై చేశాను ఫస్ట్ టైం. బాగుంది. బొమ్మిడాయలా? ఇది ఫిష్ సన్నగా పొడుగుంది, పొడిగా ఉంది. అదే బొమ్మిడాయలు అంటున్నారు. ఇదివరకు కస్టమర్ని అడిగా. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైస్ కంటే రాగి సంగటి బాగుంది అనమాట. సో సెకండ్ టైం కూడా పెట్టేసుకున్నాను, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను లోకలే అండి. ఇక్కడ మీరు తెలుసుకొని వచ్చారా లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చారా? అంటే ఇంతకుముందు రీల్స్ చూసేవాడిని, ప్లస్ ఇంకా సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మా ఫ్రెండ్ కూడా ట్రై చేశారు, బాగుంది ఒకసారి ట్రై చేయంటే సీ ఫుడ్కి ట్రై చేశాను అనమాట, బాగుంది. మీ ఫ్రెండ్ ఏడి? అక్కడ వచ్చినాడు. ఎందుకు కనిపిస్తాను భయపడి పక్కకి వెళ్ళిపోయిందా? అదేం లేదు, ఆయన కొంచెం కెమెరా ఫియర్ అనమాట, సో అందుకోసం అని చెప్పి. రేట్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, ఈ టేస్ట్కి బాగానే ఓకే, వర్త్. 2 కర్రీ కాంబోస్ అయినా కానీ 3 అయినా 4 అయినా కానీ టేస్ట్కి వర్త్ అని చెప్పచ్చు. ఈ మీరు హైదరాబాద్ లోకల్ కదా? లోకల్. ఇప్పుడు ఫిష్ ఫుడ్ అంటే మనం ఎక్కువగా ఏపీలో ముఖ్యంగా తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి, భీమవరం అంటాం కదా. మీకు ఆ ఫ్లేవర్ కనిపించిందా? అంటే నేను సీ ఫుడ్ తక్కువ, నేను ఎక్కువ ఏంటంటే చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ ట్రై చేసిందంటే ఇప్పుడు దాకా ఫ్రై పీసే నేను ఎక్కువ ట్రై చేశాను. సో సీ ఫుడ్ నేను బయట రేరు, ఎందుకంటే ఎవరు కరెక్ట్గా అంటే చేయరనమాట, క్లీన్ చేసి అంటే ఫిషెస్ అనేది కరెక్ట్గా చేయరు, అంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందుకోసం నేను బయట ట్రై చేయను సీ ఫుడ్ అనేది. నేను ఎక్కువ ట్రై చేస్తే చికెన్ అండ్ మటన్ ట్రై చేస్తాను. సో ఇక్కడే ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ తిన్నంత వరకు అయితే బాగుంది. అంటే నేను ఈ రెండే ట్రై చేస్తాను, నెక్స్ట్ ఇంకా ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఓకే ఫైన్, నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు, మా ఫ్యామిలీని కూడా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. ఒక సీ ఫుడ్ కాంబో తీసుకొని తిందామని నేను లోపలికి వచ్చిన, ఇక్కడ కూడా ఒక కస్టమర్ కాంబో తీసుకొని వెళ్తున్నాడు. చూస్తున్నాం మనం విజువల్స్లో. ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, తినడానికి పాపం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో కౌంటర్ దగ్గర నేనైతే ఒక కాంబో తీసుకోవాలనుకుంటున్నా, మరి చూద్దాం. మనకి ప్లేస్ అయితే దొరకలేదు. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడ లైన్గా, అసలు కనిపిస్తలేదు లోపల ఏముందో, అంతమంది జనం ఉన్నారు ఇక్కడ. మనకి ప్లేస్ దొరికితేనే ఎక్కువ అన్నట్టుంది ఇక్కడ. చూస్తున్నారు కదా విజువల్స్లో, ఇక్కడ ఒక బ్రదర్ లాగించేస్తున్నాడు ఫుడ్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మీ పేరు? నా పేరు మధు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముషీరాబాద్. ఓకే, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. స్పెషల్గా ఈ ఫుడ్ తినడానికే ముషీరాబాద్ నుంచి వచ్చిరా? అవును, ఈ ఫుడ్ చాలా దూరం నుంచి వచ్చాం. అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఈ ఫుడ్ దొరుకుతుంది సీ ఫుడ్ అని? రీల్లో, ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను. అవును, చాలా బాగుంది. మీరు అనుకున్న ఆ రేంజ్ ఉందా? చాలా బాగుంది, దానికి మేము అనుకున్న దానికన్నా చాలా అయిపించింది. మీరు ఏ కాంబో తీసుకున్నారు? 5 కాంబో, ఎగ్స్, చెన్నై ఎగ్స్, రొయ్యల కర్రీ, ఇంకా ఫిష్ కర్రీ, నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై. రేట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? రీజనబుల్ ఉన్నాయి, పర్లా. సో హ్యాపీ అన్నమాట. హ్యాపీ, చాలా హ్యాపీ. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? 5 నెంబర్స్. ఎక్కడున్నారు మిగతా మొత్తం? మీరు ముగ్గురే కనిపిస్తారు, ఇంకొక ఇద్దరు నాకు తీసుకుంటున్నారు అక్కడ. అది చాలా బాగుంది. రెస్టారెంట్ లో మనతో పాటు ఒక ఆవిడ ఉన్నారు. వీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసి రెస్టారెంట్ కి వచ్చారంట, ఫుడ్ టేస్ట్ చేద్దామని. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? అస్మిత అండి, నేను బోరబండ నుంచి వచ్చా. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. ఫుడ్ అంట చాలా ఫేమస్ అంట, టేస్ట్ చేయడానికి ఇంటికి తీసుకెళ్తున్నా. వచ్చి ఎంతసేపు అయింది? నేను వచ్చి ఒక 10 మినిట్స్ అవుతుందండి. మీకు ఇంకా దొరకలేనట్టుంది ఆ ఫుడ్. అవునండి, టోకెన్ నెంబర్ 101 కదా, చాలా లేట్ అని చెప్తున్నారు. లంచ్ టైంలో బాగా బిజీ ఉంటారని తెలియదా? లేదండి, తెలియదండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏమైంది? ఫుడ్ చాలా బాగుందని చెప్పారు కదా, అందుకే ఫుల్ క్రౌడ్గా ఉంది. మీ ఇంటికి తీసుకెళ్తున్నారా? అవునండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా హస్బెండ్, నేను. మరి ఏది తీసుకెళ్తున్నారు? చేపల పులుసు, చేపల ఫ్రై. అంటే మీరు ఫస్ట్ టైమా ఇక్కడ రావడం? అవునండి, ఫస్ట్ టైం. స్పెషల్లీ సీ ఫుడ్ కోసం, చేపల పులుసు, చేపల ఫ్రై కోసం? అవునండి, చేపల పులుసు కోసం వచ్చి. మీ టోకెన్ నెంబర్ 101 తొందరగా వచ్చి మీకు ఫుడ్ తొందరగా దొరికి మీరు తీసుకెళ్లి హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మనం కిచెన్ లోపలికి వెళ్దాం. ఒకసారి చూద్దాం కిచెన్ లోపల ఎలా చేస్తున్నారు, మరి ఎవరు చేస్తున్నారు, విషయాలన్నీ లోపల ఉన్న షెఫ్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇంత మంచి రెసిపీలు ఎవరు తయారు చేస్తారు? ఇన్ని రకాలు, దాదాపు 20కి పైగా చేప కూరలు, అలాగే
నాన్ వెజ్ చికెన్కి సంబంధించి ఇన్ని చేస్తున్నారు. లోపలికి రాగానే ఒక ఫిష్ స్మెల్ ఉంటుంది కదా, అద్భుతంగా కర్రీ వండాక అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఇక్కడ బిజీగా ఉన్నారు వీళ్ళందరూ చూస్తున్నాము. కస్టమర్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు తింటామా, పార్సల్ తీసుకెళ్దామా అని. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఎలా చేస్తారు చికెన్ ఫిష్ కర్రీ ఎలా చేస్తారు, ఫిష్ ఫ్రై ఎలా ఉంటుంది. ఇక్కడ మనం కిచెన్ లోకి వచ్చాం, చూస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ లో లోపల కిచెన్ లో ఉన్నాము. రెసిపీ తయారు చేస్తున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెస్టారెంట్ పెట్టి? 2 సంవత్సరాలు. అప్పటి నుంచి మీరే చేస్తున్నారా? నేనే. మరి మీరు ఒక్కరు మీ వల్ల సాధ్యం అవుతుందా ఇదంతా? ఉంటుందండి మా ఇష్టంలో, అంటే వర్కర్స్ అదే ఉంటుంది. మొత్తం ఎన్ని రకాల కర్రీస్ చేస్తారు మీరు 14 రకాలు. ఫిష్ లో? ఫిష్లో 5 రకాలు ఉంటాయి. చికెన్ మొత్తం అన్ని ఐటెంలు ఉంటాయి. బోటి, తలకాయ, ప్రాన్స్ కర్రీ అన్నీ ఉంటాయి. అన్ని మీరే చేస్తారు? నేను అంత టైం ఉంటుందా మీకు? ఉంటుంది. అంటే నేను వచ్చేసరికి అన్ని రెడీ చేసి ఉంచుతాను. ఇంకా మసాలాలు అన్నీ నేనే వేస్తాను. ఇంకా ఎన్ని గంటలకు వస్తారు రెస్టారెంట్కి? 10ంటికి వస్తాను. 10ంటికి వస్తాను. చూస్తుంటే స్మెల్ అదిరిపోతుంది మాకే. మీరు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? వచ్చాను, నాకు ఫస్ట్ నుంచి ఇది నేర్చుకున్నాం. అంటే మీకు ఎవరు నేర్పారు? మీ అమ్మమ్మనా, నానమ్మనా, లేకపోతే ఎట్లా నేర్చుకున్నారు? నేనే ఓన్గా నేర్చుకున్నాను. నేనే నేర్చుకున్నాను. మీరు ఎక్కడి నుంచి? మాది వైజాగ్ అండి. మీ హస్బెండ్ ఎక్కడ? భీమవరం అండి. మరి మీది వైజాగ్, ఆయన మీరు ఇద్దరికి ఎలా కలిసింది? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్? ఓకే. అంటే వైజాగ్ భీమవరం రెండు మిక్స్ చేసి హైదరాబాద్ లో రెస్టారెంట్ పెట్టిరు అనమాట. అవునండి. బాగుందండి, చూడడానికి చాలా బాగుంది. మీకు మీకు చూస్తాం. మీరు చేసే ఈ రెసిపీలలో మీకు బాగా నచ్చే కర్రీ ఏంటి? ఏ కర్రీ మీకే మంచిగా అనిపిస్తుంది మీకు స్వతహాగా? ప్రాన్స్ కర్రీని, ఫిష్ గ్రేవీ కర్రీ. అలాగే కస్టమర్లకి ఫస్ట్ ఇక్కడికి రాగానే టేస్ట్ చేయాలంటే ఏది టేస్ట్ చేస్తే వాళ్ళకు బాగుంటది అనిపిస్తా మీరు? ఇదే మెయిన్, ఇంక ఇదే మొత్తం అందరికి నచ్చేది ఇదే. దీనికోసమే మొత్తం లైన్ కడతారు. ఇది మీ స్పెషల్ అంటారు? మొత్తం ఎంతసేపటి వరకు ఉంటుంది? టైమింగ్స్ ఎప్పటి వరకు ఉంటాయండి ఇక్కడ? నైట్ పొద్దున్న 12 నుంచి మళ్ళీ నైట్ 12 వరకు ఉంటుంది. అప్పటి వరకు ఇక్కడే ఉంటారు మీరు? అంటే వెళ్ళి వస్తూ ఉంటున్నాను. ఏ రోజు క్రౌడ్? శనివారం, ఆదివారం ఎలా ఉంటారు? సండే అయితే ఫుల్ ఉంటుందండి. సండే అయితే అసలు కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు, ఫుల్ ఉంటుంది సండే. అప్పుడు ఇంకా ఎక్కువ వంట చేస్తారా మీరు? ఇంకా ఇక్కడే ఇంకా నైట్ దాకా ఇక్కడే ఉంటాం. మొత్తం మీకు ఎంతమంది ఇక్కడ మీకు హెల్ప్ చేస్తారు కిచెన్ లో? కిచెన్ లోనే 6 ఉంటుందండి. కిచెన్ లో 6 ఉంటారు. నేను వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెడతాను. మసాలాలు మీరే తయారు చేసుకుంటారా, లేకపోతే అన్ని మీరే తయారు చేస్తారా, లేకపోతే ఎట్లా? నేనే గరం మసాలా ఓన్గా తయారు చేసుకొని అన్ని మసాలా అన్ని కూరలో నేనే వేస్తాను. దాదాపు మీరు 200, 300, 400 మందికి వంట చేయాలి కదా. ఆ అందాదా అంటే అది మీకు ఎలా తెలుస్తుంది? ఇంత మందికి చేయాలి అంటే రెసిపీ ఏ విధంగా తయారు చేస్తారు, మీకు ఎలా సెట్ అవుతుంది? నేను లెక్క పెట్టి వేసుకున్నాను. ఇంకా మెటీరియల్ ఎన్నో వస్తే దాన్ని బట్టి కొలత లేకుండా వేసేస్తూ ఉంటాను. ఇంకా 600 మంది, 1000 మంది అలా వస్తారని వాళ్ళందరికీ మొత్తం అయిపోతూ ఉంటే మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఇంకా మీకు అసలు ఇక తీరిక ఉండదు? ఖాళీ ఉండదు. థ్యాంక్ యూ. ఈ రెస్టారెంట్ లో లక్ష్మి గారు ఒక్కరే దాదాపు ఫిష్ కు సంబంధించి 15 కర్రీలు, అలాగే నాన్ వెజ్ సంబంధించి ఇంకొన్ని కర్రీలు, ఇవి ఒక్కరే ఇక్కడ రెసిపీ అవన్నీ తయారు చేస్తారంట. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉంటారు. అవన్నీ ఇక్కడే దగ్గరుండి చూసుకుంటారు. ఈవిడ ఓనర్ కూడా ఆవిడే. ఎప్పుడు ఇంత కూడా అలసట చెందరంట. ఇంకా శనివారం, ఆదివారం క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువ ఉంటారు. ఆ రోజు అసలు తీరిగా ఉండదు. మసాలాలన్నీ నేనే రెడీ చేసుకుంటాను, అన్నీ నేనే తయారు చేస్తాను. 200 మందికైనా, 300 మందికైనా, 400 మందికైనా అన్ని కర్రీస్ మేమే రెడీ చేస్తాము మేము. కాబట్టి నాకు దీంట్లో ఒక తెలియని సంతోషం ఉంది. నాది వైజాగ్, మా హస్బెండ్దేమో భీమవరం, అలా మా ఇద్దరికి సెట్ అయింది. సో మేమైతే ఈ కర్రీస్ అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రాన్స్కి సంబంధించి కర్రీ. ప్రాన్స్ కర్రీ అనండి? ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ నాకు స్వతహాగా నేను చేస్తున్నాను, నాకు బాగా ఇష్టమని లక్ష్మి గారు చెప్తున్నారు. అలాగే ఎవరు ఇక్కడికి వచ్చినా ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ పక్కా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందని కూడా ఆవిడ సజెస్ట్ చేస్తున్నారు. ఓనర్ తోటి ఉన్నాము, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? సతీష్ అండి. సతీష్ గారు, ఫస్ట్ హోటల్ బిజినెస్ అంటే చాలా టెన్షన్ తోటి కూడుకున్న పని. ఫస్ట్ లోపల పని చేయడానికి వర్కర్స్ ఉండాలి, అలాగే క్లిక్ అవుతుందో కాదో అనే టెన్షన్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మేము స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. మాకు హోటల్ అనుభవం ఉంది. నేను ఒక 5 years బ్యాక్ నేను వేరే
హోటల్ పెట్టాను. కొంచెం పార్ట్నర్షిప్లో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి బయటకు వచ్చేసి నేను సపరేట్గా పెట్టుకున్నాను. సపరేట్గా పెట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎట్లా రన్ అవుతుంది? బాగుందండి, చాలా బాగుంది. సో ఏమన్నా రోజు ఎన్ని వెరైటీస్ తీసుకొస్తారు ఫిష్? రోజు మన దగ్గర 15 నుంచి 20 రకాల ఐటమ్స్ ఉంటాయండి. ఎవరు షెఫ్ లోపల? మా వైఫ్ తనే చేస్తుంది మొత్తం. తన కింద కుర్రోళ్ళు ఉంటారో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, మొత్తం తనే ఉంటుంది. మీరే ఓన్గా స్టార్ట్ చేశారు కదా ఇది? అవును, ఎవరి సపోర్ట్ లేకుండా? ఎవరు సపోర్ట్ లేదు, నేనే చేసుకున్నాను. ఓకే. ఏమన్నా టెన్షన్ పడిన సందర్భాలు ఉన్నాయా హోటల్ స్టార్ట్ చేసినప్పుడు? క్లిక్ అవుతుంది అనుకున్నారా లేదా? ఇలాంటివి ఏమన్నా అప్పుడప్పుడు ఒక రోజు జనాలు తక్కువ వచ్చిన సందర్భాలు ఉంటాయి అట్లా? టెన్షన్ ఏం పడలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ అనుభవం ఉంది కదా. ఆల్రెడీ మేము దెబ్బ అయిపోయాం. పార్ట్నర్షిప్లో పెట్టి మొత్తం మనల్ని సర్వనాశనం చేశారు. కొంచెం అప్పో చేసి మా అనుభవంతో ఇట్లా పెట్టాం. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో పెట్టిన. ఎందుకంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీరే టేస్ట్ కోసం ఎవరెవరు మన హోటల్లో 2 years నుంచి ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది. మన దగ్గర ముందుగా టేస్టింగ్ ఆప్షన్ ఉంటుంది. కస్టమర్ వస్తే సర్వీస్ కౌంటర్కి వెళ్ళి కర్రీ అడిగితే టేస్ట్కి ఇస్తారు. తనకు నచ్చితేనే టోకెన్ తీసి కూర్చోవచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఇట్లా అంటే ఓపెన్ స్టేట్మెంట్. మీకు నచ్చితే నచ్చకపోతే వెళ్ళిపోవడం. బోర్డుల మీద ఏదో ఫ్రీ ఫుడ్ అని ఉంది, అది ఈ మధ్యన 2 months బ్యాక్ స్టార్ట్ చేసాం. అంటే నాకు అనిపించింది, అది ఎక్కువ ప్రమోట్ చేసుకోలేదు. డైలీ ఒక 100 మందికి ఫుడ్ ఫ్రీగా పెడతా. ఇప్పుడు మీరున్నారు, నా హోటల్లో ఫుడ్ బుక్ చేసుకున్నారు, మీ ద్వారా స్విగ్గీ బాయ్ కానీ జొమాటో ర్యాపిడో ఏదో ఒక బాయ్ వస్తాడు. మీ ఫుడ్తో పరంగా తనకు కూడా నేను ఫుడ్ ఫ్రీగా ఇస్తాను. తనకు ఒక వైట్ రైస్ చేప ముక్క, అట్లా డైలీ 100 members వస్తారు. సండే అయితే 150+ వస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా నేను ఫ్రీగా ఇస్తాను. ఓకే. మరి మీకు సరిపోతుందా? నాకు వచ్చిన దాంట్లో నాకు రూపాయి మిగిలితే రూపాయలో పావులాలకు పెడతాను. అది నాకు సాటిస్ఫాక్షన్ అంతే. ఇంత ధైర్యం ఎలా చేస్తారండి మీరు? ఇంతకుముందు చేసిన బిజినెస్లో పార్ట్నర్షిప్లో చేసినప్పుడు లాస్ అయినా అని చెప్తున్నారు కదా, మళ్ళీ వెంటనే ఇంత ధైర్యం చేసి మీరు ఒక్కరే పెట్టడానికి గల కారణం ఏంటి? మీ మోటివేషన్ ఏంటి? ధైర్యం అంటే ఏమీ లేదు. మనకు తగిలిన దెబ్బలు అలాంటి చాలా గట్టి కొట్టారు దెబ్బలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. ఇలా అంటే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. పార్ట్నర్షిప్ అనేది ఇంకా లైఫ్లో నేను చాలా వీడియోలో కూడా చెప్పాను నా పేజీలో. పార్ట్నర్షిప్ అనేది ఎక్కడికో కోడికో సెట్ అవుతుంది, అందరికి సెట్ అవ్వదు. అందరి మైండ్ సెట్లు ఒకలా ఉండవు. నాకు తగిలిన దెబ్బలతో, నాకున్న అనుభవంతో నేను పెట్టాను. ఒక్కొక్కసారి మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా, ఎన్ని మంచి ఆఫర్స్ పెట్టినా, ఎంత కాంబోలు ఇచ్చినా, ఎక్కడో కొందరు ఎవరొకరు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఇది వెరీ కామన్ ప్రతి రెస్టారెంట్ ఓనర్కి. మీకు ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఎదురైనా? వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు? మనకి ఒక 10 కామెంట్లు పాజిటివ్గా పెట్టి ఒక కామెంట్ నెగిటివ్గా పెడితే మనం 10 కామెంట్ల కోసం ఆలోచిస్తాం, కానీ ఒక కామెంట్ కోసం మనం ఆలోచించాం కదా. నేను అంతే. ఓకే. అట్లా ఎన్నో జరిగినాయి అంటారు. నేను రియాక్ట్ అవ్వను. అందరినీ మనం సాటిస్ఫై చేయలేం. అక్కడక్కడ వాళ్ళ పొరపాటు మన పొరపాటు ఉంటుంది. అట్లనే ఫుడ్ ముందు టేస్ట్ చేసినాకనే తినండి అంటున్నారు. మరి టేస్ట్ చేసే దాంట్లో కూడా ఒక్కొక్కసారి మంచి ఎంతో కర్రీ వెళ్ళిపోతుంటుంది, ఎన్నో పీసెస్ వెళ్ళిపోతుంటాయి. వాటి గురించి ఆలోచించరా? ఫస్ట్ టేస్టింగ్ ఆప్షన్ ఏంటంటే నా మీద నాకు నమ్మకం ఉంటేనే నేను హోటల్ పెట్టగలిగాను. అలాగా నేను వండే ఫుడ్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి, అపారమైన నమ్మకం ఉంది కాబట్టి, నా ఫుడ్ నాకు నచ్చిందంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కాబట్టి నేను టేస్టింగ్ ఆప్షన్ పెట్టాను. అదొక పాయింట్. నాకు నచ్చిందంటే ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది, ఎందుకంటే మేము దాని మీద చాలా అనుభవం ఉంది. అదొకటి. మళ్ళీ ఫుడ్ వేస్ట్ అంటున్నారు కదా, కస్టమర్ని ఇప్పుడు ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ అందరు రెస్టారెంట్ మాదిరి నేను కూడా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించా. పోతే ఒక ముక్క పోయినంత మాత్రం మనకి ఏం లాస్ కాదు. టేస్టింగ్ అంటే మ్యాక్సిమం అందరూ తినరు. రోజుకు 10 మందో 20 మందో 30 మందో అంతే. జనరల్గా పురుగుడి సలబుల్స్ అంటే ఒక నమ్మకం ఉంటుంది మన దగ్గర. ఫస్ట్ నుంచి ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసాం. మీ రెస్టారెంట్లో పెట్టే సీ ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భీమవరం నుంచి అండి. భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుంది. మా ఫ్రెండ్ సప్లై చేస్తారు నాకు. ఈ సీ ఫుడ్లు అనేది 100% ట్రస్ట్ అండి. ఎందుకంటే మనం నిలబడి పాత అట్లాంటిది ఏమి ఉండదు. ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా మనకి వస్తాయి. స్పెషల్ ఏంటి? మొత్తం ఎన్ని కర్రీస్ ఉన్నాయి? స్పెషల్ ఏంటి? మీరు 25 ఏమో అట్లా అంటున్నారు మీ వీడియోస్లో చూస్తే. ఎన్ని కర్రీస్ ఉన్నాయి? ఏంటి స్పెషల్? బాగా ఇక్కడ జనాలు ఎగబడి తినే కర్రీ ఏంటి? మన దగ్గర స్పెషల్స్ మాత్రం ఎంచుకుంటూ పెడతాం. 20 కర్రీలు స్పెషలే, అన్నీ స్పెషలే. ఎందుకంటే దేనికి పేరెట్టే అవసరంలా. అందుకనే నేను టేస్టింగ్ ఆప్షన్ పెట్టిన. ఇంతవరకు ఎవరో ఇది బాగాలేదు ఇది బాగుంది అనే ఆప్షన్ లేదు. 20 రకాలు బాగుంటాయి అన్ని. మీరు స్పెషల్ రాగానే తినాలనుకుంటే మీరు సజెస్ట్ చేసేది ఏమన్నా ఉందా? స్పెషల్ అంటే మన దగ్గర గ్రేవీ ఫిష్ ఫ్రై అని చెప్పి ఒకటి ఉందండి. అది ఫిష్ గ్రేవీ ఫిష్ ఫ్రై అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే అది ఆ టైపు ఇంకా హైదరాబాద్లో ఎక్కడ దొరకదు.
మేము స్పెషల్ మసాలాతో మేము దాన్ని రెడీ చేస్తాం. గ్రేవీ ఫిష్ ఫ్రై, కొరమేను, ఫ్రాను, ఇట్లా ఉన్నాయి కొన్ని కొన్ని చాలా ఉన్నాయి. అలాగే మీరు మీ వీడియోస్ కూడా చూసాం మేము. మీరు బాగా ప్రమోట్ చేసుకున్నారు కూడా, బాగా చెప్పారు కూడా. అట్లా మీకు ఎలా మోటివేషన్ వచ్చింది? మామూలుగా ప్రమోషన్స్ అంటే ఎవరో ఒకరు వచ్చి చేస్తేనే రెస్టారెంట్ ప్రమోట్ అవుతుంది, జనాలు వస్తారు. కానీ మీరు అలా ముందుకెళ్ళడానికి గల, ఆ డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఏమీ లేదండి, ఏదైనా చూస్తూ నేర్చుకోవడమే. ఇప్పుడు చాలామంది రీల్స్ చేస్తారు, మనం ఎందుకు ఓన్గా పేజ్ క్రియేట్ చేసుకోకూడదు? వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, మన దగ్గర లేదేంటి? వాళ్ళు ఫుడ్ కోసం మాట్లాడతారు, మనం ఫుడ్ కోసం మాట్లాడతాం. నిజానికి వాళ్ళకంటే ఎక్కువ మన ఫుడ్ కోసం మనకే తెలుస్తుంది. అదేదో మనమే పేజ్ క్రియేట్ చేసుకుంటే మన ఫుడ్ కోసం మనమే చెప్తామని నేను పేజ్ క్రియేట్ చేసుకున్నాను. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము. మీ ఆవిడదేమో వైజాగ్, మీదేమో భీమవరము. అసలు ఎలా కలిసారు మీరు? మేము పనిచేసేవాళ్ళం, నేను డ్రైవర్ కింద, తను ఇంట్లో పనిచేసేది అప్పట్లో. అంటే మేము చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. మనం వచ్చిన స్థాయి మనం మర్చిపోకూడదు. అప్పట్లో నేను డ్రైవరు, తను హౌస్ మేడు. అట్లా ఒకటే ఇంట్లో పనిచేయడం వల్ల కుదిరింది, అలా మ్యారేజ్ చేసుకున్నాం. రియల్లీ చాలా గ్రేట్ అండి. మీరు ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ మంచి సీ ఫుడ్ అందిస్తున్నారు, టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు. విషయంలో చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి టేస్టీ ఫుడ్ కోసం చాలామంది ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, వెతుకుతుంటారు ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందా అని. అక్కడికి వెళ్ళి చాలా లోపల ఇదివరదాకా కొంతమంది కస్టమర్లను అడిగినాం, 15 కిలోమీటర్ల నుంచి వచ్చారంట లంచ్ టైంలో, ఆఫీసులో వదిలేసి. అట్లా నిజంగా మీరు ఈ విషయంలో మంచి పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీది లవ్ మ్యారేజ్ కాబట్టి మీ వైఫ్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడే లోపల షెఫ్. అంటే ఆవిడే అంత సీరియస్గా తీసుకొని చేస్తారా? మీరేమన్నా ఆవిడకి చెప్తారా లేకపోతే ఏంటి? కిచెన్ సెక్షన్ మొత్తం తందేనండి. కిచెన్లో స్టాఫ్ ఉంటారు, కిచెన్లో ఒక 10 మంది ఉంటారు, తన కింద హెల్ప్ చేస్తారు. కిచెన్కి నాకు సంబంధం లేదు, మొత్తం తనే. అంటే ఫుడ్ అనేది ఆ టేబుల్ మీదకి ప్రిపరేషన్ చేసి తీసుకొచ్చి పెట్టడం తన బాధ్యత. ఆ టేస్ట్ దాన్ని నేను జనాలకి ఏ రకంగా ప్రమోట్ చేసి అమ్ముతాను అనేది నా టాలెంట్. అంటే నేను మొత్తం హోటల్ మొత్తం నేనే మెయింటైన్ చేస్తాను. మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం. ఇప్పుడు వర్కర్స్ ఈ రోజు వచ్చిన రేపు రాడు, వాడు చెప్పిన మాట ఏంటో ఒకరిని ఇద్దరు మేనేజ్ చేద్దాం, కానీ మన దగ్గర పనిచేసిన 20-30 మందిని మేనేజ్ చేయడం కష్టం. అట్లా అంటే కుకింగ్ సెక్షన్ తందే, టోటల్గా మెయింటెనెన్స్ సెక్షన్ నేను చూసుకుంటాను. మేనేజ్మెంట్ చూసుకుంటాను. సో ఇలా హ్యాపీగా గడుస్తుంది ఇక, ఏదో అలా సాగిపోతుంది. ఫ్యూచర్లో ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి? ఇంకా 2-3 బ్రాంచ్లు ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ప్లాన్స్ అంటే ఏం లేదంటే ఒకటే ప్లాను, ఇలాంటిది ఇంకొకటి పెట్టాలి అంతే. ఎందుకంటే అక్కడ కూడా తినే చేయాలి. వేరే చెఫ్తో చేస్తే మళ్ళీ నా బ్రాండ్ పోద్ది. అందుకని ఒకటే టార్గెట్, ఒకటే బ్రాంచ్. పొరుగుని సెలబుస్తుంది ఇంకోటి పెట్టుకుంటాం అంతే, అందుకని ఎక్కువ పెట్టాం. అక్కడెక్కడ తినే చేస్తుంది. మీకు పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరండి. ఓకే, మీరు పొద్దున ఆవిడని అడిగితే చెప్తున్నారు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఇన్నే ఉంటారు. మరి పిల్లల పరిస్థితి? వాళ్ళకి అలవాటు అయిపోయింది, పాప చూసుకుంటుంది పిల్లల్ని. వాళ్ళకి అలవాటు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. కానీ మీకు ప్రజలందరికీ మంచి ఫుడ్ అందించడమే మీ లక్ష్యం. అవును. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి సో ఇక్కడ టేస్ట్ చేద్దాం ఫుడ్. కాంబోస్, వెరైటీ కాంబోస్ ఉన్నాయి కదా, సీ ఫుడ్ అయినా, అలాగే చికెన్ సంబంధించి, అలాగే మిగతా మటన్కి సంబంధించి తలకాయ, చికెన్ సంబంధించి బోటి, ఇలాంటి కాంబోస్, చేపలకు సంబంధించి కాంబోస్, ఇవన్నీ కొన్ని మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి నేను ఏ విధంగా ఫీల్ అవుతానో అప్పుడు మీరే చూస్తారు, తింటుంటే చూద్దాం. బ్రదర్, నాకు ఫిష్ కర్రీ కావాలి, ఒకటి ప్రాన్ కర్రీ కావాలి, ఇంకోటి క్రాబ్ కర్రీ కావాలి, ఇంకా 2 స్పెషల్. ఇంకా ఏమున్నాయి కర్రీస్ ఇక్కడ నాన్ వెజ్ లో? గ్రేవీ పీస్ ఫ్రై అదొకటి, కొరమీను పులుసు, ఇవి 5 ఇచ్చేయండి. సో నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ క్రాబ్ వేస్తున్నాడు. ఒక మన ఆకు కటోరా అంటారు కదా, దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, తాటా కప్పు. ఆ తాటా కప్పులో ఫస్ట్ క్రాబ్ వేసాడు ఒక దాంట్లో. మరి నెక్స్ట్ ఏం వేస్తాడు మొత్తం అయితే అది చెప్పిన. ఒకటి ప్రాన్స్ కర్రీ కూడా చెప్పినాం కదా, ఒక దాంట్లో ప్రాన్స్ కర్రీ కూడా వేస్తున్నాడు. ప్రాన్స్ కర్రీ కూడా వేసేసాడు. ఇంకా నెక్స్ట్ ఫిష్ కర్రీ వేస్తాడేమో చూడాలి, ఎందుకంటే ఇక్కడ ఫిష్ స్పెషల్ కదా. ఫిష్ చెప్పినాం. ఇంకా ఫ్రై పీస్ కర్రీ అంట, అది కూడా వేస్తున్నాడు. వేయడానికి తీసుకెళ్ళాడు, అక్కడ వేస్తున్నాడు, చూస్తున్నారు మీరు. ఫ్రై పీస్ కర్రీ, ఫిష్. ఇప్పటికైతే 3 కర్రీస్ వేసాడు ప్లేట్లో. నెక్స్ట్ ఇంకోటి వేయడానికి వెళ్తున్నాడు, అక్కడికి చాలా దూరం వెళ్తున్నాడు. మొత్తం ఇవన్నీ కర్రీసే ఉన్నాయి ఎక్కడ చూసినా.
ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఆగం ఆగం ఉంది ఈడ. నాటుకోడి పులుసు కావాలి, పులుసు నాటుకోడి పులుసు ఒకటి వేస్తున్నాడు స్పెషల్ అంటే ఇక్కడ. సో నాకు నువ్వు చూస్తుంటేనే నూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ దేవుడు అంటాడు కదా, అట్లా అట్లా అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏదో ఫిష్, స్పెషల్ ఫిష్ కర్రీ వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం టోటల్ 5 కర్రీస్ కాంబో ఇస్తున్నాడు మనకి. సో చూస్తున్నాం, తీసుకొస్తున్నాడు, నా చేతికి అందిస్తున్నాడు, నేను రిసీవ్ చేసుకున్నా. సో ఇది పొరుగింటి చేపల పులుసు రెస్టారెంట్లో నేనైతే స్పెషల్ కాంబో తీసుకున్నా 5 కర్రీస్, కొరమీను కర్రీ, ఫిష్ కర్రీ స్పెషల్, అలాగే ప్రాన్స్, అలాగే నాటుకోడి పులుసు. టేస్ట్ చేశాను కానీ ఈ రేంజ్లో మాత్రం ఎప్పుడు టేస్ట్ చేయలేదు, హానెస్ట్గా చెప్తున్నా. చాలా బాగుంది. మీరు లోపల జనాల్ని చూస్తే చెప్పుకోవచ్చు ఇంత క్రౌడ్ ఇక్కడ ఎందుకున్నారో. నేనేదో చెప్పడానికి కాదు, టేస్ట్ బాగుంటేనే ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నేను కూడా ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ని నెక్స్ట్ సాటర్డే, నాకు వీక్ ఆఫ్ సండే ఉంటుంది, సండే రోజు ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ని తీసుకొని ఇక్కడికి వస్తా. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి ఫుడ్. ఇప్పుడు క్రాబ్ టేస్ట్ చేద్దాం. క్రాబ్ గ్రేవీ కూడా చూస్తుంటేనే నోరూరుతుంది. క్రాబ్ మనం ఎక్కడన్నా తింటే స్మెల్ రావడం, లేకపోతే కొరకడానికి హార్డ్గా ఉండడం, ఇలాంటి టేస్ట్ నేనైతే ఇంతవరకు ఎక్కడ తినలేదు. మంచిగా అనిపిస్తుంది నాకైతే. చికెన్ అయిపోయింది, ఫిష్ అయిపోయింది, ప్రాన్స్ తిందాం. ప్రాన్స్ ఇక్కడ స్పెషల్ అన్నారుగా, ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది. మీరు తిన్న ఈ నాన్ వెజ్ కాంబోలో మీకు బాగా ఏది నచ్చింది? నాకు ప్రాన్స్ బాగా నచ్చింది, ఫిష్ ఫ్రై కర్రీ కూడా బాగా నచ్చింది. మీకు ఎవరైనా చెప్పారా, మీకు మీరుగా వచ్చారా? అంటే చాలాసార్లు రీల్స్లో చూస్తూ ఉండే, అంటే ఇటు సైడ్ నుంచి వెళ్తూ మా అబ్బాయి చెప్పాడు ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామన్నా చాలా బాగుంటుంది అని. అంటే మ్యాక్సిమం రీల్స్లో ఉండేవి చూడడం ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ ఏదైతే చూసినామో దానికి మించే ఉంది, తక్కువైతే లేదు. రేట్స్ ఎలా ఉన్నాయి అనిపించింది? 5 out of 5. లోపల లక్ష్మి గారు షెఫ్ ఏమని చెప్పారంటే ప్రాన్స్ బాగుంటుందండి ఇక్కడ అని చెప్పారు. అలాగే 2 మిగిలిపోయినాయి, ఒకటి ప్రాన్ కర్రీ మిగిలిపోయింది, ఒకటి ఫిష్ ఫ్రై. మళ్ళీ ఫిష్ ఫ్రై చేసి కూడా ఒక దానికోసం స్పెషల్గా కర్రీ చేసి కూడా దాంట్లో వేస్తారంట ఆ గ్రేవీలో. ఫస్ట్ అయితే ఇక ప్రాన్స్తో స్టార్ట్ చేద్దాం. వైట్ రైస్లో ప్రాన్స్ కర్రీ తింటే బాగుంటుందని షెఫ్ గారు చెప్పారు. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా, గ్రేవీ కూడా వేసుకుంటున్నా, కలుపుతున్నా. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత బాగుంది, ఇక తింటే ఎట్లుంటుందో. యాక్చువల్లీ నాకు సీ ఫుడ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రాన్సే, ఈ చిన్న ప్రాన్స్, రొయ్యలు. బాబా పర్ఫెక్ట్. దేనికి అదే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకదానికి కూడా పేరు పెట్టిన అవసరం లేదు. మీరు ఏ కాంబో తీసుకున్నా ఫుల్ హ్యాపీగా ఉంటారు. నేను తింటున్న విధానం చూస్తేనే మీకు అర్థమైపోయింది అనుకుంటా, స్పెషల్గా చెప్పనవసరం లేదేమో. ఫస్ట్ ఫిష్ ఫ్రై చేస్తారు, తర్వాత స్పెషల్ గ్రేవీ చేసి ఈ ఫిష్ ఫ్రైని ఆ గ్రేవీలో ముంచి మనకిస్తారు. సో ఇది స్పెషల్ అంటే ఇక్కడ షెఫ్ గారు చెప్పారు. టేస్ట్ చేయబోతున్నా. ఫస్ట్ గ్రేవీతో తిందాము, తర్వాత పీస్ తిందాం. చెప్పినట్టు దేనికదే చాలా ప్రత్యేకత. ఒక్కో కర్రీ ఒక్కోలా ఉంది, చాలా బాగుంది.
ఎస్పెషల్లీ ఈ ఫ్రై పీస్ గ్రేవీ సూపర్ అసలు. ఈ ఫిష్ కూడా టేస్ట్ చేద్దాం విత్ రైస్. దేనికి పేరు పెట్టలేమండి, అన్నీ బాగున్నాయి. గట్టిగా లాగించవచ్చు, ఇక్కడికి వస్తే విరగ్గుమ్మొచ్చు. మా లాంగ్వేజ్లో చెప్పాలంటే గట్టిగా తినొచ్చు. ఫిష్ కర్రీ విత్ వైట్ రైస్ మన ఇంట్లో చేసుకున్నట్టుంది. ఇదేమో స్పెషల్గా చేసినట్టుంది. ఇది స్పెషల్గా అంటే మనకు ఫ్రై పీస్ గ్రేవీ మనం బయట తినం, ఎక్కడ దొరకదు. ఫ్రై పీస్ అంటే ఓన్లీ ఫ్రై పీస్ వేస్తారు, ఫిష్ కర్రీతో తింటాం వాళ్ళు ఫిష్ కర్రీ ఇస్తే. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రై పీస్తో పాటు మనకు స్పెషల్గా ఒక గ్రేవీ చేస్తారు అనమాట. ఆ గ్రేవీలో ఈ ఫ్రై పీస్ ముంచి మనకి సర్వ్ చేస్తారు. సో చాలా బాగుంది. సో వ్యూవర్స్, నాకు ఈ రెస్టారెంట్కి వచ్చినాక నాకు అనిపించింది ఏంటంటే ఒక ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళినట్టుంది, సీ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళినట్టుంది. అక్కడికి వెళ్తే మనకి ఎన్ని రకాల సీ ఫుడ్ దొరుకుతుందో అవన్నీ ఇక్కడ దొరికినట్టు అనిపించింది. ప్రాన్స్ కర్రీ తిన్నా, ఫిష్ కర్రీ తిన్నా, అలాగే పీతల కర్రీ తిన్నా, క్రాబ్ కర్రీ తిన్నా, అదే పీతలు అంటే క్రాబ్ కర్రీ తిన్నా, ఫిష్ ఫ్రై విత్ గ్రేవీ అది కూడా తిన్నా, మళ్ళీ నాటుకోడి చికెన్ కూడా తిన్నా విత్ రాగి సంకటి. అసలు నేను మాటలో చెప్పలేను, చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్. అసలు మీరు అసలు డిసప్పాయింట్ గారు. నా లైఫ్లో ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు, నాకు మస్తు అనిపించింది. నేనైతే అలాగే ఇప్పుడు పక్కన గిరివర్ధన్ గారు జున్ను తెచ్చుకున్నారు, మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఇక్కడ జున్ను కూడా చాలా స్పెషల్ అంట. మరి ఇవి అన్ని కంప్లీట్ చేసినాక నేను జున్ను కూడా టేస్ట్ చేస్తా. మీరు వీడియోస్లో అంటే అందరు చెప్తున్నారు ఇక్కడ కస్టమర్స్, మేము వీడియోస్ చూసాము, రీల్స్ చూసాము, జున్ను కూడా ఇక్కడ స్పెషల్ అని. సో జున్ను అని తీస్తున్నారు బయటికి గిరివర్ధన్ గారు. ఇప్పుడే ఒక పెద్ద ముక్క తీశారు, ఐస్ క్రీమ్ తీసినట్టు తీశారు, బాగుంది. నాకు అది చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫిష్ పక్కన పెట్టి. కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి నేను అప్పుడు ఆ జున్ను తింటా. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన. చూస్తూనే ఉండండి సాక్షి ఫ్యామిలీ. కెమెరామెన్ శివతో కృష్ణబాల, హైదరాబాద్.